ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి తాండాకు కూడా ఎంత మారుమూల తాండా అయినా సరే బీటీ రోడ్డు ఆ తాండాకు వేయాల్సింది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈ మొదటి సంవత్సరము దాదాపుగా 5 కోట్ల రూపాయలు వెచ్చించి మా హన్వాడ మహబూబ్ నగర్లలో నియోజకవర్గ మండలాల్లో ఉన్న తాండాలకు బీటీ రోడ్డు శాంక్షన్ చేయించి మొన్ననే శంకుస్థాపన చేసినాం. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కొన్ని తాండాలు మిగిలినాయి, వాటికి కూడా చేస్తాం. మా కాల పరిమితి అయిపోయేంత వరకు ఏ గిరిజన తాండా కూడా బీటీ రోడ్ లేకుండా ఉండదు. ఇది మా అందరి సంకల్పం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం చూసి తీసుకున్న నిర్ణయం. అభివృద్ధి ఫలాలు తాండాలకు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి. ఈరోజు నాకు గుర్తుంది, నేను చిన్న పిల్లగాన్ని రవీంద్ర నాయక్ గారు ఆ రోజు మొత్తం గిరిజనులను ఏకం చేసి రిజర్వేషన్ కోసం ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకుపోయారు. నాకు గుర్తుంది. మా ఊర్లలో కూడా వచ్చి రవీంద్ర నాయక్ గారు అప్పుడు పంచె కట్టుకుంటుండే, ఆయన మంత్రిగా ఉండే, ఆయన వచ్చి ఊర్లలో మీటింగ్లు పెట్టిండు. చార్మినార్ దగ్గర ఒక తాండా ఉంది పెద్ద, ఏం పేరు అది, అక్కడే కూడా మీటింగ్ ఉంటే మా మామతోటి కలిసి అడిగిపోయినా నేను చిన్నపిల్లగాని. కొన్ని వేల మంది బంజారా బిడ్డలు ఆడికి వచ్చింది ఆ రోజు మీటింగ్. దాని తర్వాత ఢిల్లీకి ఉద్యమం తాకి ఇందిరాగాంధీ గారు మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ కల్పించింది. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో రిజర్వేషన్ కల్పించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పిల్లల కోసం వాడుకొని వాళ్ళకి చదువు చెప్పించుకొని అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు తీసుకున్న జాతి ఏది అంటే మన బంజారా జాతి. అంటే ప్రభుత్వం ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలను, అలాగే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మనకు ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఫలాలను జాగ్రత్తగా ఉపయోగించుకొని మొదలు చదువుకొని ఆ తర్వాత ఉద్యోగాలు సంపాదించి ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రతి తాండాలో ఒక ఎంఆర్ఓ ఉంటారు, ఒక సిఐ ఉంటారు, ఎస్ఐ ఉంటారు, మిగతా ప్రభుత్వ అధికారులు ఉంటారు. మన మహబూబ్ నగర్ తాండాల్లోనే ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి చదువే మనకు జీవితాన్ని ఇచ్చిందన్న సత్యం మనము మర్చిపోకూడదు. ఈ రోజు ఆ చదువుతోటే మనం ఇదంతా ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. మన ఎస్పీ గారు కూడా ఆ చదువుకునే ఈ రోజు మన జిల్లాలో ఒక ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గత 10 సంవత్సరాల్లో ఏ ఎస్పీ గారు కూడా చేయనంత పద్ధతిగా నిక్కచ్చిగా ఎక్కడ కూడా వేరే ఫిర్యాదులకు తావు లేకుండా చేస్తా ఉన్నాం. అలాగే మన కలెక్టర్ గారు అనేక పథకాల్లో వారు ముందుండి మన పిల్లలకు చదువు విషయంలో కానీ మిగతా విషయంలో కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యక్షంగా వాటిని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి టీం మన జిల్లాకు వచ్చింది, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే మేము మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి ఒక రూపకల్పన చేసుకున్నాం. దానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ విద్యానిధిలో 10% మన గిరిజన బిడ్డలు చదువుకునే పాఠశాలలకు వాళ్ళ చదువు కోసం ఖచ్చితంగా ఖర్చు పెడతాం. మన వాటా ఎక్కడ ఉన్నా, ఏ ప్రకారంగా ఉన్నా ఆ గిరిజనుల వాటా, ఆదివాసీలు కావచ్చు, బంజారాలు కావచ్చు, చెంచులు కావచ్చు, వాళ్ళ 10% వాటా అన్ని రంగాల్లో వాళ్లకు దక్కాలే. ఇదే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయం. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, పెద్దలీడ కూర్చున్నారు, గోర్బోలికి లిపి తయారైందని చెప్తా ఉన్నారు. మరి ఆథెంటిక్ లిపి ఏమున్నది, పుస్తకాలు ఏమున్నాయి, అది కరెక్ట్. మరి ఇక్కడ ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, అది ఇస్తే అది ప్రింట్ చేసి ప్రతి గిరిజన బిడ్డకు కూడా, లంబాడ బిడ్డకు అది అందజేస్తే పెద్దపాల శిక్షణ తయారు చేయించండి. మీరు ఫస్ట్ ఆ గోర్బోలి లిపిలో పెద్దపాల శిక్షణ తయారు చేయించి మీ భాషలో ఆ పిల్లలు నేర్చుకుంటారు. ఇన్ని కోట్ల మంది భాష మాట్లాడుతున్నా కూడా మనకు లిపి లేకపోవడము. లిపి అంటే 4-5 రకాల లిపిలు ఉన్నాయని చెప్తా ఉన్నారు, కానీ ఒక్క లిపిని అథెంటికేట్ చేసుకొని దేశవ్యాప్తంగా ఆ లిపిని ఇట్లా మనం ప్రాచుర్యంలోకి తీసుకొస్తే మన ఏం షెడ్యూల్, అది 8th షెడ్యూల్లో మనం అది పెట్టుకుంటే కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుంది. ఆ భాష బోధించడానికి ఉపాధ్యాయుల అవసరం వస్తే మన లంబాడా బిడ్డలకి ఇంకా ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. కాబట్టి దాని మీద మీరు అందరూ కూడా కృషి చేయాలి. ఆ లిపి పెద్దపాల శిక్ష ఎవరన్నా తయారు చేసిస్తే
మొత్తం కూడా మా ఖర్చుతోటి మన పిల్లలకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మనము మన గ్రామాల్లో ఉన్న పాఠశాలలు ఈరోజు చదువు విలువ మీ అందరికీ తెలుసు కదా, తెలుసా? చదువు విలువ తెలిసిన చేతులు లేపండి ఒక్కసారి. అమ్మ మీరు కూడా చదువు విలువ తెలుసు అని అనుకున్న వాళ్ళందరూ కూడా చేయలేపండి. అంటే దాదాపుగా 100% ఇక్కడ చదువు విలువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన వేపూర్లో ఒక మిత్రుడు చెప్తున్నాడు, మనం కంప్యూటర్ ఇస్తే కంప్యూటర్ దొంగతనం చేసుకొని పోయిందంట పిల్లలు. కోనాపాలమూరులో నేను పోయి సీసీ కెమెరాలు కావాలి, దొంగతనాలు జరుగుతున్నాయంటే మనం విద్యానిధి నుంచి సీసీ కెమెరాలు ఇస్తే దాంట్లోకెళ్ళి కూడా 3 సీసీ కెమెరాలు ఎత్తుకొని పోయింది. మళ్ళా ఇప్పుడు పోలీసు వాళ్ళని చెప్పి చూసి వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతో కట్టిస్తా ఉన్నాం. మీరు ఒక ఉద్యమం లాగా తీసుకుపోవాలి. ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలో దొంగతనాలు చేస్తే మీరే సామాజికంగా బాధ్యత తీసుకొని వాళ్ళు ఎవరో గుర్తించి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే మిగతా పని వాళ్ళు చూసుకుంటారు. మాకేం సంబంధం అని మీరు అనుకుంటే, ప్రభుత్వం ఎన్ని పాఠశాలలకు ఇచ్చిన వాటర్ ట్యాపులు కూడా దొంగతనం చేస్తూ ఉంటే ఇక ఎక్కడ చదువు వస్తుంది పేద బిడ్డలకు? అది అర్థం చేసుకోవాలి. దీని ఉద్యమం లాగా తీసుకుపోవాలి. దళిత సంఘాలు కావచ్చు, ఎస్టీ సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు. కేవలం ఊర్లో 10 మంది తాగుబోతులు ఉంటే మొత్తం ఊరు ఖరాబ్ అవుతుంది. ఆ స్కూల్కు మేమేమి ఇవ్వలేకపోతా ఉన్నాం. బోయపల్లిలో ఏమన్నా పెట్టాలంటే ఇమ్మీడియట్ గా దొంగతనాలు జరుగుతాయి. ఎట్లా పెడతాం? కాబట్టి మీరందరూ కూడా ఈ వెనకటికి నిజాం నవాబు ఉన్నప్పుడు గ్రామ రక్షక దళాలు ఉండే, ఇప్పుడు పాఠశాల రక్షక దళాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అగత్యం వచ్చింది. దయచేసి ఆలోచించండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో. దీన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకోండి. కోట్ల రూపాయల నిధులు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి ఇవ్వనీకే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మంచి టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వనీకే సిద్ధంగా ఉంది. కానీ పెట్టిన వారం రోజులలో దొంగతనాలు జరిగి మాయమైపోతా ఉంటే ఎట్లా అవుతుంది? దీన్ని మీరే చదువుకున్న వాళ్ళు మీరంతా, చదువు విలువ తెలిసిన వారు మీరంతా మీరే ఆలోచన చేసి ప్రతి గ్రామంలో పాఠశాల రక్షక దళాలు ఏర్పాటు చేసుకొని ఆ పాఠశాలలో కల్పించే ప్రభుత్వం తరఫున లేదా పెద్ద మనుషులు సొంతంగా కల్పించే సదుపాయాల రక్షణకు మీరు పూనుకోకపోతే అంబేద్కర్ గారు అన్నట్టే జరుగుతుంది. మీకు చదువు దూరం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఆ శక్తులు మన ఇండ్ల నుంచి రావచ్చు, పక్కింట్ల నుంచి రావచ్చు. ఎటువంటి వారైనా మన చుట్టాలైనా వాళ్ళని క్షమించకూడదు. మన పిల్లలకు మంచి చదువు చెప్తే మీరు మంచి హోదాల్లో ఉన్నట్టు వారు కూడా రేపు మంచి మంచి హోదాల్లో ఉంటారు. ఇంకో విషయం, మనకు రిజర్వేషన్స్ వచ్చినందుకు మనకు ఉద్యోగాలు వచ్చినాయి. మీ అప్పుడు కాంపిటీషన్ అంత లేకుండే, కానీ ఇప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి 1,00,000 అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి. మరి అటువంటప్పుడు కేవలం 3% నుంచి 5% ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల మీద మన పిల్లలు ఆధారపడితే వాళ్ళకు భవిష్యత్తులో అందరికీ ఉద్యోగాలు దొరకకపోవచ్చు. ప్రైవేట్ సెక్టర్ లో కూడా మన పిల్లలు రాణించాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఆ పిల్లలకు రావాలి. ప్రపంచంలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ మన పిల్లలకు అందించుకోవాలి. వాళ్ళను కూడా మిగతా ప్రపంచం తూటిగా దీటుగా మనం తయారు చేసిన రోజు రాబోయే 10 సంవత్సరాల్లో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు లేదా పరిశ్రమలు పెట్టగలుగుతారు. కాబట్టి దయచేసి మిత్రులారా, మా గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగాల మీదనే పూర్తిగా ఆధారపడితే భవిష్యత్తులో 95% మన పిల్లలకు కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఉంటుంది. దీని మీద మీరు ఆలోచన చేసి వాళ్ళకు కంప్యూటర్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ కానీ, మెకానికల్ సివిల్ కోర్సెస్ కానీ, పాలిటెక్నిక్ ఐటీఐలలో కానీ ఎక్కడ ఏ అభిరుచిని బట్టి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ వాళ్ళతో చేపిస్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే వారు ఉద్యోగాలు చేసే సౌకర్యం ఉంటది. కాబట్టి మీ పెద్దలందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్పాలి. రామస్వామి చౌదరి గారని రాయలసీమలో ఉండేవారు. ఆయన 100 సంవత్సరాల క్రితమే మేము పరిశ్రమలు స్థాపించాలి, మాకు ప్రభుత్వ ఉద్యోగాలు రావు అని చెప్పి ఆ చౌదరి గారు వాళ్ళ మొత్తం జాతిని సమాయత్తం చేసుకుంటే ఈ రోజు ఆలోచన విధానంలో కొన్ని వేల పరిశ్రమలు ఆ చౌదరి సామాజిక వర్గం వాళ్ళంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు స్థాపించుకొని వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగానికి ఆశపడరు. ఎక్కడ చూసినా వాళ్ళ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, వేల కోట్ల ఆదాయాలు వచ్చే కంపెనీలలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు 100 సంవత్సరాల క్రితం ఆయన చేసిన ఆలోచన, ఆయన నాటిన బీజం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఎక్కడ చూసినా
బ్యాంకింగ్, ఫైనాన్స్, కంప్యూటర్ టెక్నాలజీస్, ఇరిగేషన్, కాంట్రాక్ట్స్ అన్నిట్లలో వాళ్ళు దూసుకొని పోతా ఉన్నారు. అంటే ఆ రోజు వాళ్ళ పెద్దలు ఒక మార్గం చూపితే ఆ మిగతా జనరేషన్ ఆ మార్గంలో ప్రయాణం సాగించింది. అలాగే ఇక్కడ కూడా మా గిరిజన బిడ్డలకు కూడా ఒక మాట చెప్తా ఉన్నా, భవిష్యత్తులో ఆ కాంపిటీషన్ తగే కాంపిటీషన్ కు సరిపడు మనం కూడా మన పిల్లలను తయారు చేసుకోవాలి, వాళ్ళని ఎంటర్ప్రినర్ గా తయారు చేసుకోవాలి, వాళ్ళ గొప్పగా ఆలోచించే అవకాశాన్ని, స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి, దానికి కావాల్సిన విద్యాబుద్ధులు వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే ఒక 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ జాతి మనుగడ సాగిస్తుంది. ఈ జాతిలో ఉన్న పిల్లలందరికీ కూడా జీవనాధారం కల్పించే స్థితిలో మన జాతి బిడ్డలే ఉండాలన్న ఆలోచన మీ అందరు ఇప్పటి నుంచి వాళ్ళు కలగజేస్తే ఎంతో మంది పారిశ్రామికవేత్తలు తయారైతారు. ఈ రోజు ప్రభుత్వాలు ₹1 కోటి దాకా పూచీ లేకుండా రుణం ఇస్తా ఉన్నారు గిరిజన బిడ్డలకు, దళిత బిడ్డలకు. అవి ఉపయోగించుకోవాలి. నేను ముఖ్యంగా ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం చేసిన మా మిత్రులందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు మీ పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం తర్ఫీదు ఇవ్వకండి దయచేసి. మీరు మీ పిల్లలను 1000 మందికి ఉపాధి కల్పించే సత్వ వాళ్ళలో ఉండేటట్టుగా వాళ్ళకు తర్ఫీదు ఇవ్వండి. ఎందుకంటే ఒక మెట్టు మనం ఎక్కినాం, ఇంకా తాండాలలో అవకాశం లేని కుటుంబాలు ఉంటాయి. మనం పై అంతస్తుకి వెళ్ళి 1000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించుకుంటే కింది స్థానంలో ఉన్న వాళ్ళకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి వాళ్ళు సెటిల్ అవుతారు. ఒక్కో తరం ఒక్కోలాగా ఆలోచించి ఒక మెట్టెక్కిన వాళ్ళు ఇంకా పై మెట్టు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. దీన్ని సావకాశంగా మంచిగా పెద్దలందరి గురించి ఆలోచన చేయండి. మన పిల్లలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే ప్రక్రియ ఏందనేది ఆలోచించండి. వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే MBA లాంటివి, విదేశాలలో యూనివర్సిటీల్లో కూడా MBAలు చేయించి వాళ్ళకు ప్రపంచ పరిజ్ఞానం, ప్రపంచంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా స్తోమత ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ నేర్చుకున్న పరిజ్ఞానంతో 1000 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేసుకుంటారు. ఇట్లనే ఒక జాతి మనుగడ సాగిస్తుంది, ఒక జాతి ముందుకు పోతుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం కోసమే మన శ్రమ ఉండకూడదు. ఆ స్థాయిని మన పిల్లలు ఎప్పుడో దాటిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం చేసే స్థాయి నుంచి 1000 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఈ రోజు మన పిల్లల విజ్ఞానం చేరుకున్నది. వాళ్లకు చేయూతనియాలి, అండగా నిలబడాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తా ఉన్నాయి. బ్యాంకులు రుణ సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాయి. ఇండస్ట్రియల్ పార్కులలో SC ST బిడ్డలు పరిశ్రమలు పెట్టుకుంటా అంటే సబ్సిడీ మీద తక్కువ ధరతోటి భూములను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. వీటిని మీరు ముందుకొచ్చి అందిపించుకోవాలని చెప్పుకుంటూ ఈ సేవాలాల్ జయంతి ఉత్సవం రోజున మన అందరం కూడా కొత్త మార్గాన్ని, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచనను ఎంచుకొని దాన్ని మోటివేట్గా మెల్లగా మెల్లగా అది ప్రారంభోత్సవం చేసి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మనకు రాజకీయాలు అవసరంలే, రాజకీయాలు ఎలక్షన్స్ వరకే. ఆ తర్వాత అందరం కలిసి గిరిజన బిడ్డలను ఎట్లా చేసుకోవాలి, హాస్టల్ సౌకర్యాలు ఏమున్నాయి, స్కూళ్ళలో సౌకర్యాలు ఏమున్నాయి, వీటి మీద మనం దృష్టి పెట్టాలి. నాకు మా వినోద్ కుమార్ నాతో పాటు ఉన్నారు. ప్రతి హాస్టల్ తీసుకుపోతా ఉన్నారు. ST హాస్టల్, గిరిజన హాస్టల్, మైనార్టీ హాస్టల్. ఇన్ని సంవత్సరాలు వాటిని పట్టించుకున్న నాదుడు లేవు. వాటన్నిటికి కూడా పిల్లలకు మౌలిక వసతులు, టాయిలెట్స్ కావాలన్నా, బాత్రూమ్స్ కావాలన్నా, తాగడానికి RO ప్లాట్లు కావాలన్నా, లైబ్రరీస్ కావాలన్నా, రీడింగ్ రూమ్స్ కావాలా, ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తే వీలైనంత వరకు ఎక్కడికక్కడ శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టుకుంటా ఉన్నాం. జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా మనకు సహకరిస్తా ఉంది. ఇంత పాజిటివ్ దృక్పథంతో కేవలం విద్య మీద దృష్టి పెట్టిన యంత్రాంగాన్ని నేను ఎక్కడ ఇంతవరకు చూడలే. మన కలెక్టర్ గారు కావచ్చు, మిగతా పెద్దలు కావచ్చు, పిల్లల చదువు కోసం వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు చేసే సహాయాన్ని వాళ్ళు చేస్తా ఉన్నారు, అధికారులతో చేయిస్తా ఉన్నారు. ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఉంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ అందరం ఏకమై మన పిల్లల కోసం మన అందరం కూడా ఒక 4 ఏళ్ళు పనిచేస్తే అద్భుతంగా మనం నెంబర్ 1 అవుతాం. అందుకే మేము కూడా ఆ రోజు వచ్చినప్పుడు మీరందరూ కలిసి నేను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఒక మాట అనుకున్నాం, మహబూబ్ నగర్ నెంబర్ 1 ఉండాలి, మహబూబ్ నగర్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ మనం తీసుకొస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ ఫస్ట్ అంటే ఏంది? మహబూబ్ నగర్ లో మన పిల్లలు నెంబర్ 1 ఉండాలి, స్టడీస్ లో, స్పోర్ట్స్ లో నెంబర్ 1 ఉండాలి, మన పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ లో నెంబర్ 1 ఉండాలి. ఇక్కడ ఉన్నారు మన పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ లో. ఇట్లా
పెద్దలను గౌరవించడంలో నెంబర్ 1 ఉండాలి మన పిల్లలు. మన ఆచార వ్యవహారాలను కాపాడుకోవడంలో నెంబర్ 1 ఉండాలి. అంతేకాదు రేపు ఉపాధి అవకాశాలను స్వంతంగా కల్పించుకోవడంలో కూడా మన పిల్లలు నెంబర్ 1 ఉండాలి. మహబూబ్ నగర్ పట్టణంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అద్భుతంగా ఉండాలి. మన పట్టణం ఈరోజు నెంబర్ 1 ఉండాలి. అందుకే దీన్ని పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మున్సిపాలిటీ స్థాయి నుంచి ఈరోజు కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చాం. మనం 140 మున్సిపాలిటీలో ఒకరిగా ఉండే, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 15 కార్పొరేషన్లలో మన మహబూబ్ నగర్ కూడా ఒకటి. కాబట్టి మన స్థాయి పెరిగింది, మన గౌరవం పెరిగింది. భవిష్యత్తులో మనకు వచ్చే నిధుల సంఖ్య పెరుగుతుంది. అలాగే మన బాధ్యత కూడా పెరగాలి. మన నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చుకోవాలి. మన నగరాన్ని చెత్త నుంచి దూరం చేయాలి. మన నగరాన్ని చెత్త కుప్పలాగా మార్చుకోవద్దు. రోడ్లు క్లీన్ గా ఉండాలి. మన ఇంటి చుట్టుముట్టు ఆవరణ మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెట్లను నాటుకోవాలి. దాంట్లో మొత్తం కుటుంబం భాగస్వామ్యం కావాలి. నిన్న ఒక ఉత్సవం మన కలెక్టర్ గారు మిగతా అధికారులతోటి శ్రీకారం చుట్టుకున్నాం. ఏం పేరు? ఆ పేరు మహబూబ్ నగర్ మహానగర ఉత్సవం. అంటే కార్పొరేషన్ అయింది, మన మున్సిపాలిటీ లేదు. మనకు బాధ్యత పెరిగింది. అందుకే దాన్ని గుర్తు చేసుకోవడానికి మున్సిపాలిటీ స్థాయి నుంచి ఒక కార్పొరేషన్ స్థాయి దాకా మనం ఈరోజు ఎదిగినాం. దానికి మీ అందరి సహకారం ఉంటే మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 కార్పొరేషన్ గా మన మహబూబ్ నగర్ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తు చేయడానికి, అలాగే మన పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి అక్కడ ప్రోగ్రామ్స్ 2 రోజులు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి. అక్కడ ఎక్కడ మా చెల్లెల్ని ఇగో ఆ రోజు వాళ్ళు వచ్చిండ్రు. మా గిరిజన బిడ్డలు ఎన్నో హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తారు, వాళ్లకు స్టాల్ కావాలి అంటే కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పినాం. హ్యాండీక్రాఫ్ట్స్ మీ అందరికీ కూడా 1 కాదు 2 స్టాల్స్ ఇస్తాం. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి ఇటువంటివన్నీ కూడా రకరకాల ఉన్నాయి. ఆభరణాలు ఉన్నాయి, ఆభూషణాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన వస్తువులు మన గిరిజన బిడ్డలు తయారు చేస్తా ఉన్నాం. వాళ్ళన్నిటికీ కూడా ఒక మార్కెట్ ప్లేస్ ను ఆ శిల్పారామంలో మీకు కల్పించబోతా ఉన్నాం. దాన్ని మీరు వాడుకోవాలని చెప్పి మా అక్కలకు చెల్లెళ్లకు నేను చెప్తా ఉన్నా. సంస్కృతిని కాపాడుకోకుంటే మన పిల్లలు మన సంస్కృతిని మర్చిపోతారు. కాబట్టి చదువుతో పాటు సంస్కృతి కూడా మన పిల్లలకు నేర్పాలి. వేల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తా ఉన్నారు. అది ప్రమాదంలో పడబోతా ఉంది. జాగ్రత్త. ఈ సెల్ ఫోన్ల మాయలో, టీవీల మాయలో, ఈ సినిమాల మాయలో వారసత్వంగా మీరు వేల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న ఒక అద్భుతమైన గ్రామీణ సంస్కృతి మీరు శ్రద్ధ వహించకపోతే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మీరు ఈరోజు ఈ హ్యాండీక్రాఫ్ట్స్ మెడలో వేసుకున్నారు, గర్వంగా ఫీల్ అవుతున్నారు. రేపు మీ మనవడు అది మెడలో వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. వాడు జిగ్జాక్ ఏమంటారు సైకడెలిక్ కలర్లతో టీషర్ట్లు జాకెట్లు వేసుకుంటే మన సంస్కృతి కనుమరుగైతుంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మా అక్కలది, చెల్లెళ్ళది. కాబట్టి మీకు అన్ని రకాలుగా నేను గాని, మా జిల్లా యంత్రాంగం గాని, మా కలెక్టర్ గారు గాని, మా ఎస్పీ గారు గాని, మిగతా అందరం కూడా మీకు చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మీకు ఏదైనా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కావాలన్నా కూడా మెప్మా ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆలోచనలు చేయండి, పెద్దగా ఆలోచనలు చేయండి, గొప్పగా ఆలోచనలు చేయండి. మీకు మార్కెటింగ్, బ్రాండింగ్ చేసే వ్యవస్థను మేము అధికారంగా మేము ఇస్తాం. దానికి కావాల్సిన ఖర్చులను కూడా మేము ప్రభుత్వం తరఫున మేము పెట్టుకుంటాం. లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నారు. ఏమన్నారు? లో ఎయిమ్ ఇస్ క్రైమ్. నేను చిన్నప్పుడు చదువుకున్నా, అందుకే నేను పెద్ద కళలు కన్నా, తెలంగాణ రాష్ట్రం రావాలని కళలు కన్నా. చిన్నగా ఆలోచించడం ఘోరమైన తప్పు. అది మన పిల్లలకు నేర్పియాలి. ఓ కానిస్టేబుల్ ఉద్యోగానికో లేకుంటే ఒక స్వీపర్ అటెండర్ ఉద్యోగాలకు ఆలోచన ఉండకూడదు. మనం ఆలోచన చేస్తే ఐఏఎస్ ఉద్యోగానికి ఆలోచన చేయాలి, ఐపీఎస్ ఉద్యోగానికి ఆలోచన చేయాలి. లేదు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు నేనెందుకు, నేనే 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారు, నేను ఒక ఇండస్ట్రీని పెడతాన్న ఆలోచనను మన పిల్లలతో చేపియాలి. అందుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను, మోటివేషన్ ను మనం వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే మనం నిజమైన లీడర్స్ అవుతాం మన సమాజానికి, మనం నిజమైన తల్లిదండ్రులు అవుతాం మన పిల్లలకి, మనం నిజమైన కుటుంబ పెద్ద అవుతాం మన కుటుంబానికి. కాబట్టి దీని ప్రకారంగా మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏ విధంగా నా సహాయం కావాలన్నా సరే నేను సిద్ధంగా ఉన్నా. ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మన మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొస్తున్నాం. ఇప్పటికే 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నడుస్తా ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకోండి. మహిళల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం.
బాయ్స్ కోసం స్పెషల్ గా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరు దయచేసి మీ పిల్లల్ని ఏం చదువుతున్నా కూడా ఏదో ఒక స్కిల్లో వాళ్ళకి పంపించండి. ఏది లేకుంటే అది వాళ్ళకు జీవనాధారం చూపుతుంది భవిష్యత్తులో. బ్యాంక్ ద్వారా కోట్ల రూపాయలు మీకు ఫండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దృష్టిలో ఆలోచన చేయాలి. డిక్కీ అనే సంస్థ గురించి ఎంతమంది ఉన్నారు? డిక్కీ అనే సంస్థ ఉంది. దళిత్ ఎంటర్ప్రైజెస్ కి అంటే ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా ప్రోత్సాహం అందించి బ్యాంకులతో టైఅప్ చేయించి మన పిల్లలు ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే చేయితనిచ్చి ట్రైనింగ్ ఇప్పించే వ్యవస్థలు కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాయి. వాటిని ఈ పెద్దలందరూ కూడా ఈ యూనియన్లకు నాయకత్వం వహించే పెద్దలకు మరీ చెప్తా ఉన్నా, కొద్ది సమయం వాటి మీద కూడా దృష్టిని కేంద్రీకరించి మన పిల్లలకి ఏది బాగుంటది, ఏం చేయించాలి అని మీరు నెలకో 2 నెలలకు ఒకసారి మీటింగ్లు పెట్టుకోండి. ఎంతసేపు మాకు భవనం కావాలి, ల్యాండ్ కావాలి అని పెట్టుకోండి. కానీ దాంట్లో ఒక 10% కూర్చొని మా పిల్లలకి ఏం చేయాలి, మేము ఎట్లుంటది అని చెప్పి నిష్ణాతులను పిలుచుకోండి. ఎంతో మంది ప్రొఫెసర్స్ ఈ రోజు చాలా అధ్యయనం చేసి ఉన్నారు. అంతెందుకు పాలమూరు యూనివర్సిటీలో మొన్నటి దాకా వైస్ ఛాన్సలర్ గా గిరిజన బిడ్డ రాథోడ్ గారు ఉండే. వారు వచ్చిన తర్వాత ఎంత మౌలిక వసతులను అక్కడ ఇంప్రూవ్ చేసిండో ఒక్కసారి వెళ్ళి చూడండి. అంటే మన బిడ్డలు లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు, నిజాయితీగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా మీరు వాళ్ళు నడిపిన బాటను మన పిల్లలకు చెప్పాలి. లేకుంటే వాళ్ళు పక్కదారి పట్టుతో ప్రమాదం ఉంది. తగ్గేదే లేదనుకుంటూ ఆ పిచ్చి సినిమాలను చూసి ఆగమయ్యే పరిస్థితి ఉంది. సినిమాలు చూడాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ మన భవిష్యత్తు కోసం ఖచ్చితమైన కలగనాలే. గొప్ప ఏంను లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి మీరందరూ కూడా సహకారం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. పోయినసారి వచ్చినప్పుడు అప్పటికప్పుడు జరుపుకున్నాం, కానీ ఈసారి చాలా పకడ్బందీగా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఒక ఆర్గనైజ్డ్ వేగా జరుపుకుంటా ఉన్నాం. వచ్చేసారి ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలి. ఈసారి ఒక 500-600 మంది వస్తే నెక్స్ట్ టైం 5000 మంది రావాలి. ఒక యూనిటీ ఉండాలి. అప్పుడే అందరూ కలిసి గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతాం. కాబట్టి దయచేసి మీరందరూ ఐక్యంగా ఉండాలి. రాజకీయాల జోలికి పోకండి. ఎలక్షన్లు వస్తే ఎవరికి ఇష్టం ఉన్న దగ్గరికి వాళ్ళు పోతారు. కానీ 4.5 సంవత్సరాలు మాత్రం ఐక్యంగా ఉండి మన పిల్లల కోసం, మన కోసం, మన భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై సేవలాల్.